ఇండియన్ 2 మూవీ సినిమా దుమ్ములు వేసిపోయాయి. గూస్ బంప్స్ వచ్చాయి. బాగుందండి ఇండియన్ 2 బాగుంది. కమల్ హాసన్ గారు ఎలా చేశారు? కమల్ హాసన్ ఎలా చేశాడు? అసలు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్, ఇంకా మించిపోయింది అసలు యాక్టింగ్ భారతీయుని మించి ఉందా? చాలా. కమల్ హాసన్ ఎలా చేశారు? చాలా బాగుంది. సూపర్ సూపర్ బాగుందన్నా? బాగుంది మంచి మూవీ. అందరూ వచ్చి ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు, మంచిగా ఉంటుంది. అందరు మంచిగా చేసారు. సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ బీజిఎం అయితే సూపర్ అసలు. ఎలా ఉందండి ఇండియన్ 2? నిజంగా మొన్న కల్కిలో ఏ రేంజ్ కమల్ హాసన్ గారు కనిపించారో ఆ రేంజ్లో ఉన్నాడు మళ్ళీ భారతీయ 2. అప్పట్లో మనకు ఒక భారతీయ రిలీజ్ అయింది చూడండి, చెయ్యి ఇలా పెట్టి లేపుతా అంటారు. అప్పట్లేదు మనం చూడలేదు థియేటర్లో. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసే కమల్ హాసన్ గారు నిజంగా నట విశ్వరూపం చూడాలి. మొన్న విక్రమ్తో చూపించాడు, నిన్న కల్కితో చూపించాడు, ఇప్పుడు భారతీయ 2, నెక్స్ట్ గేమ్ చేంజర్. ఏం చేయబోతాడో అసలు అర్థం కావట్లేదు శంకర్ గారు. నిజంగా అండి, మొన్న రోబోలో ఎలాగైతే మనకు ఫస్ట్ ఎంత ఇంట్రెస్ట్గా చూపించాడో అలాంటి కాన్సెప్ట్ ఇచ్చి పాడు తెంగాడు. నిజంగా చెప్తాను, అసలు అవతారాలు హైలైట్ కాదు, స్టోరీ హైలైట్. మనకు అప్పట్లో భారతీయ నేను టీవీలో చూశాను, మంచి కాన్సెప్ట్. నిజంగా విజువల్స్ పరంగా శంకర్ గారి డైరెక్షన్ అంటే నిజంగా శంకర్ గారి, ఒక రాజమౌళి గారి తర్వాత శంకరా లేదా రాజమౌళి తెలియకుండా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. నిజంగా మస్ట్ వాచ్ మూవీ. సిద్ధార్థ్ గారిది అంతా ఏమంత పెద్దగా ఏం లేదు, కానీ కమల్ హాసన్ గారు అవతారాలు చూస్తూ ఉంటే మొన్న కల్కీలు ఎలా అయితే ఒళ్ళు జలకరించిందో అలా ఉన్నాయి ఒక్కొక్క సీను. నిజంగా చెప్తున్నా, శంకర్ గారు 1000 కోట్లు కొడతారు. కల్కి రికార్డులు బ్రేక్ చేసినా కూడా చేస్తాడేమో. సినిమా మస్ట్ వాచ్ అండి.